వెల్కమ్ టు డిబేట్. వెంకటేశ్వర్లు గారు, మీరు చెప్పండి, అసలు ఓటు చోరీ అంటూ రాహుల్ గాంధీ తాజాగా పేల్చిన హైడ్రోజన్ బాంబు పేలిందా తుస్మందా? మీరేం చెప్తారు, ఎలా భావిస్తారు? గుడ్ ఈవినింగ్ తోటి ప్యానెల్స్ కు మీకు స్పెషల్ నమస్కారం. ఈ రోజు రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఓటు చోరీ అనేది భారతదేశంలో ఎవరు నమ్మని పరిస్థితిగా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు స్టేట్మెంట్ లో రజోరా మహారాష్ట్ర కాన్స్టిట్యున్సీ లో 6,850 ఓట్లు చోరీ జరిగిందనేది, దాంతో పాటు హర్యానా కర్ణాటకలో కూడా జరిగిందనేది ఆయన గౌరవ రాహుల్ గాంధీ గారి వాదన. నేనేమో బీఆర్ఎస్ పార్టీగా ఏమడుగుతున్నామంటే, ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా, ఎమ్మెల్యే ఎలక్షన్లు పెట్టినా, ఎంపీ ఎలక్షన్లు పెట్టినా కూడా ఒక బిఎల్ఓ లెవెల్లో ఒక మండల స్థాయి ఎలక్షన్ ఆఫీసర్, ఒక నియోజకవర్గం ఎలక్షన్ ఆఫీసర్, ఒక జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ ఉంటాడు. ఒక గ్రామంలో ఓట్లు ఎన్ని ఉన్నాయి అనేది అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్త గాని, బీజేపీ కార్యకర్త గాని, బీఆర్ఎస్ కార్యకర్త గాని ఎలక్షన్ బిఫోర్ చూసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇంకొకటి ఏంటంటే, నేను డెప్త్ గా ఎనాలిసిస్ చేసిన వ్యక్తి ఏం చెప్తున్నానంటే, మనకు కలెక్టర్ ఆఫీస్ లో ఉన్నటువంటి ర్యాండమ్స్ దొరుకుతున్నాయి. మనకు ఇవాళ వివిటి ఫ్లాట్ గానీ, ఈవీ మిషన్స్ గానీ మనకు ర్యాండమ్స్ దొరుకుతాయి. ర్యాండమ్స్ ఏంటి అంటే, చాలా మందికి అర్థం కాని ఎలక్షన్ ఏంటంటే, మనకు ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీకి వచ్చినటువంటి ఈవీఎంల లిస్ట్ లో ఒక 10 ఈవీఎంలు వస్తే, మనకు బిఫోర్ ఎలక్షన్ రోజే ఆ 10 ఈవీఎంల నెంబర్లు చూపిస్తారు మనకు. ఈ ఈవీఎం నెంబర్లు ఈ పలానా బూత్కు వచ్చినాయి, ఇవి రేపు మార్నింగ్ మీరు ఎలక్షన్ టైంకి వెళ్ళేసరికి చూసుకోండి. అంటే ఆ 10 ఎలక్షన్ ర్యాండమ్స్ లో ఎవరైనా బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, టీడీపీ అయినా, ఈ బీజేపీ అయినా రాసుకుంటారు. అక్కడ ఎలక్షన్ ఏజెంట్ ఉంటాడు, ఎలక్షన్ ఏజెంట్ రాసుకుంటాడు. రాసుకున్న తర్వాత ఏం జరుగుతుంది, రేపు మార్నింగ్ బూత్కి వెళ్తాం మనం, ఎలక్షన్ ఏజెంట్ బూత్ కు. అక్కడ నిన్న చూపించినటువంటి మిషన్లు, ఈవీఎంలు, వివిటి ప్యాట్ల నెంబర్లు టాలీ చేసుకుంటాం. టాలీ చేసుకున్న తర్వాత మనం ఓకే అంటేనే ఎలక్షన్ ఆఫీసర్, ప్రొసీడింగ్ ఆఫీసర్ ఎలక్షన్ ఓకే చేస్తారు. అక్కడ ఎలక్షన్ ఓటు వేయడం స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి మొదలుకొని వివిఐడి ప్యాట్లు కూడా సేమ్ అయ్యే ఉంటాయి. ఇప్పుడు ఓటుకు చోరీ జరిగిందనే రాహుల్ గాంధీ గారి వాదనలో సుప్రీంకోర్టు గాని, ఈసీ గాని వాళ్ళు ఎలాంటి వాళ్ళు చూపెట్టారు, అసలు వాళ్ళు కౌంటర్ లేకుండా చెప్తున్నారు. ఒకవేళ మీరు అట్లాంటిది ఏమైనా ఉంటే సుప్రీంకోర్టు గాని, ఈసీ గాని మీరు అఫిడవిట్ ఇవ్వమని చెప్తే అఫిడవిట్ కూడా ఇవ్వట్లేదు. అంటే రాహుల్ గాంధీ గారు చేసే వాదనలో కరెక్ట్ లేదనిపిస్తుంది. నేనేమంటున్నా, బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కడ ఎలక్షన్ జరిగినా, మండలంలో జరిగినా, మున్సిపల్ లో జరిగినా, గ్రామంలో జరిగినా కూడా వివిటి ఫ్లాట్, వివి8 పార్ట్ ఉంటుంది, ఈవీఎం ఉంటుంది. దానికి ముందే మనకు క్లారిటీ ఉంటుంది. బిఎల్ఓ లెవెల్ చూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మనం ముందే ఏ గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని పోల్ అవుతున్నాయి, ఎన్ని పోల్ కావట్లేదు, అసలు మా ఓటర్స్ ఎవరున్నారు అనేది టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అందరూ చూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. నేనేమంటుంటే, ఈ ర్యాండమ్స్ లో వెళ్లే వాళ్ళకి అనుభవం ఉంటుంది. పట్టిగానే వేగా ఎలక్షన్ కమిషన్ ఈ 6,850 ఓట్లు తీసుకొచ్చింది, అవి డిలీట్ చేసిందంటే, ఒకవేళ అట్లాంటిది జరిగిందంటే రాహుల్ గాంధీ గారు సుప్రీంకోర్టు గానే, ఎలక్షన్ కమిషన్ అయినా అఫిడవిట్ ఇచ్చేస్తే దాని మీద క్లారిటీ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పటికైనా ఎక్కడైతే ఓటు చోరీ జరిగిందో ఆ కాన్స్టిట్యున్సీలో, ఆ విలేజ్ లో జరిగినటువంటి ఓటర్ లిస్టు తీసుకొని ఎక్కడ పోల్ జరిగింది, ఎవరు ఓటేశారు, ఈవీఎం లో ఎవరు వేశారు, వీటి ప్యాట్ లో ఉందా, అసలు ఆ గ్రామంలో అతనికి ఓటు ఉందా, ఈ దొంగ ఓట్లు అనేది తేలిపోవడానికి ఈజీ కనబడుతుంది. ఆ స్థాయిలో చేయడం లేదు. ఎందుకని ఇప్పుడు వట్టిగా వేగ్గా అనడం వేరు, మన స్థాయిలో ఒక బిఎల్ఓ లెవెల్లో, ఒక ఈవీఎం లెవెల్, ఒక మండల ఎలక్షన్ ఆఫీసర్ స్థాయిలో, ఒక జిల్లా ఎలక్షన్ స్థాయిలో ఈజీగా చూసుకోవడానికి ఉంటుంది. మరి అది ఎట్లా జరిగిందనేది రాహుల్ గాంధీ గారు చెప్పలేకపోతున్నాడు. ఒకవేళ జరిగిందంటే ఎట్లా జరిగింది, ఎవరు డిలీట్ చేశారు, ఎవరు ఎంట్రీ చేశారు, ఎంట్రీ ఎందుకు జరిగింది, కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు అగెనిస్ట్ గా చేయలేదు. ఇంపార్టెంట్ అంటే, ఒకవేళ దొంగ ఓటు 5,000, 10,000 ఒక కాన్స్టిట్యున్సీలో వచ్చినా అవి తీసేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎట్లుంటుందంటే, ఇవి మా విలేజ్ లో లేవు, ఇవి మా మండల హెడ్ క్వార్టర్ లో లేవు, ఇవి మా మున్సిపల్ లో లేవు, ఇగో ఫలానా ఆధార్ కార్డు నెంబర్ ఉంటుంది, ఫలానా వాళ్ళు మా కాలనీలో ఉంటారు, ఇగో ఇది సీరియల్ నెంబరు, ఇది బూత్ నెంబరు, ఇది ఎపిక్ నెంబర్ అని రైట్ ఉంటుంది. అది లేకుండా మనం నిరాధారమైన ఆరోపణ చేయడం కూడా తప్పు. ఒకవేళ తప్పు జరిగిందంటే ఎలా తప్పు జరిగిందనేది రాహుల్ గాంధీ గారు చెప్పట్లేదు. ఇప్పటికీ 3 నెలలుగా బీహార్కి వెళ్ళినా, మహారాష్ట్రకి వెళ్ళినా, అక్కడ స్లాడెట్ చూపించినా, ఈవీఎం చూపించినా కూడా ఆ క్లారిటీ ఇవ్వలేకపోతున్నాడు. ఏ క్లారిటీ ఇవ్వలేకపోతున్నాడు, ర్యాండమ్స్ ఏం జరిగినవి, ఈవీఎం మిషన్ నెంబర్లు ఎంత, ఏ మిషన్ లో ఓటు దొంగ ఉన్నాయి, ఏ ఓటర్ లిస్ట్ లో ఉన్నాయి, ఇపిక్ నెంబర్ ఎంత, పేరు, ఒక పేరు చూపిస్తున్నాడు, ఇది షో చేసి పంపిస్తున్నాడు. మీరు ఇపిక్ నెంబర్ తో సహా, సీరియల్ నెంబర్ తో సహా, మండలం ఉన్న మండలం, తాలూకా ఉన్న తాలూకా, జిల్లా ఉన్న జిల్లా,
ఆ ఎలక్షన్ ఆఫీసర్ ఎవరు, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ ఎవరు, మండల్ బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరు అనేది క్లియర్ గా తెలిసిపోతుంది. అక్కడ తప్పు ఎవరు జరిగింది, ఎంట్రీ ఎట్లా తప్పు జరిగింది. ఒకవేళ ఎంట్రీ తప్పు జరిగినా కూడా ఆ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు ఈజీగా పసిగట్టి దానికి డిలీట్ చేయడం ఛాన్స్ ఉంటుంది. అంటే ఓటుకు ఓటు చోరీ జరిగిందంటే ఆ ఇపిక్ నెంబర్ తో సహా ఫోటోతో సహా రావాలి. రావట్లేదు. నేనేం చూసినా చాలా మొన్నటికి మనం చూసినా ఈ రోజు చూసినా ప్రతిదీ ఎక్కడైతే రజోరాలో జరిగినటువంటి మహారాయ ఎలక్షన్ లో 6,850 ఓట్లలో నేను ఇలా చూస్తే రావడం లేదు. కానీ తప్పు ఎక్కడ జరిగిందనేది రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ కు ఒక అఫిడవిట్ ఇవ్వాలి, సుప్రీం కోర్టుకు ఒక అఫిడవిట్ ఇవ్వాలి. ఇస్తే దాని ఎంక్వైరీ జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు ఆరోపణ చేస్తున్నాడు. ఆ ఆరోపణ వాస్తవమా కాదా అనేది ఎలక్షన్ కమిషన్ చెప్పాలి, సుప్రీంకోర్టు చెప్పాలి. ఇప్పుడు 19 జీవో వచ్చింది ఒకటి 1933, 1940, 1960. మనకు స్వాతంత్రం రాకముందు నుంచే ఓటు ఎవరేసిర్రు, ఇప్పుడు ఎవరేస్తున్నారు అనే మొత్తం అంశాలు తీసుకుంటే అసలు ఇపిక్ నెంబర్ తో సహా ఫోటోతో సహా బయటపడుతుంది. అది వీవీటీ ప్యాట్లైనా ఈవీఎంలైనా. మరి ఆ స్థాయిలో రాహుల్ గాంధీ గారు ఎందుకు చెప్పలేకపోతున్నాడు అనేది మా బిఆర్ఎస్ అడుగుతున్నది. ఒకవేళ తప్పు జరిగింది అనుకోండి, ఏ ఓటర్ లిస్ట్ లో జరిగింది, ఏ ఇపిక్ నెంబర్ లో జరిగింది, దాని సీరియల్ నెంబర్ ఎంత, ఆ గ్రామం ఏది, దాని బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరు, మండల్ లెవెల్ ఆఫీసర్ ఎవరు క్లియర్ గా తెలిసిపోతుంది. అంటే ఇది నిరాధారమైన ఆరోపణ అనేది కూడా చెప్పలేకపోతున్నాడు. అది బిఆర్ఎస్ మేము గట్టిగా క్వశ్చన్ వేస్తున్నాం. ఈ డెమోక్రసీలో జరగాల్సిన పాలసీ మ్యాటర్ లో జరగలేకపోతున్నారు అనేది మా బాధ. రైట్. ఇక జితేందర్ గారు కాంగ్రెస్ నుంచి, పల్నాటి వెంకట్ గారు బీజేపీ నుంచి జాయిన్ అయ్యారు. వెల్కమ్ టు డిబేట్ అండి. ఇక ముందుగా పుల్లారావు గారిని అడుగుదాం. పుల్లారావు గారు, ఇప్పుడు కర్ణాటకలో ఓట్ల చోరీ ఆరోపణలు అనేవి రాజకీయ వ్యూహమా లేకపోతే నిజంగా సమస్య ఉందంటారా? ఏం చెప్తారు? ఒకటి ఇది ఉన్నదంటే ఇందాక మిత్రుడు మాట్లాడినట్టుగా ప్రూఫ్ కావాలి. ఒకటి అంత ఎలక్షన్ చోరీ అంతా మంచిదే, తప్పు కాదు. ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉండాలి. ఒక అపోజిషన్ లీడర్ చెప్తున్నాడంటే అది మనకి మంచిది. నరేంద్ర మోడీ గారు ఉన్నందుకు అపోజిషన్ ఉండాలి, రేవంత్ రెడ్డి గారు ఉన్నందుకు అపోజిషన్ ఉండాలి, చంద్రబాబు నాయుడు అపోజిషన్ ఉండాలి. అపోజిషన్ లేకపోతే డెమోక్రసీ పనిచేయదు. ఇష్టం వచ్చినట్టు చేస్తారు, అంతవరకు వెల్కమ్. కానీ ఏమవుతుందంటే ఈ వేళ 24 గంటలు మీడియా ఉన్నది, 24 అవర్స్ మీడియా ఉన్నది, సోషల్ మీడియా ఉన్నది. అటెన్షన్ మైండ్ ఉన్నదా దాని మీద బీహార్లోనే లేదు, అయిపోయింది. ఏంటంటే పొలిటికల్ గా ఒక ఇష్యూ తీసుకుని రేస్ చేసాక మూవ్ అయిపోవాలి.